శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య వైభవం. పక్షవాతం పరిహారం. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక శ్రీ వైష్ణవ కుటుంబం వచ్చింది. వారు శ్రీమద్ రామానుజాచార్యులు స్థాపించిన శ్రీ వైష్ణవ సాంప్రదాయం పాటించే వారైనప్పటికీ మహాస్వామి వారిపై వారికి అచంచల భక్తి విశ్వాసం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే పరమాచార్య స్వామివారి రూపంలో అవతరించారని వారి నమ్మకం. వారి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైనందున అతన్ని కూడా వెంట పెట్టుకొని వారు శ్రీమఠానికి వచ్చారు. అనుకోకుండా ఆ కుటుంబ యజమానికి పక్షవాతము, చిత్తభ్రమ కలిగాయి. దాని నివారణ కోసం ధన్వంతరి స్వరూపమైన మహాస్వామివారి వద్దకు వచ్చారు. పరమాచార్య స్వామివారు వారిని లోపలికి పిలిచి వారిని కూర్చుండజేసి వారి బాధను విన్నారు. మహాస్వామివారు ఒక చిన్న మట్టి కుండను, నీటిని తెమ్మన్నారు. వాటిని తెచ్చిన తరువాత వారు ధరించిన మాలలో నుండి కొన్ని తులసీ దళాలను అందులో ఉంచారు. వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయులు కావున వారిని ఈ శ్లోకం జపించమని చెప్పారు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగః సత్యం సత్యం వదామ్యహం. ఆ కుటుంబ సభ్యులు అందరూ మహాస్వామివారు చెప్పినట్లు చేశారు. మహాస్వామివారు కొంత నీటిని అతనిపై జల్లారు. తరువాత అక్కడున్న వారిలో ఒక బలమైన వ్యక్తి ఎవరైనా రోగి తలపై గట్టిగా ఒక గుద్దు గుద్దమన్నారు. అక్కడున్న వారందరూ కొంచెం తటపటాయిస్తూ రోగిని కొట్టడానికి చేతులు రాక ఊరకుండిపోయారు. పక్షవాతంతో పడి ఉన్న రోగిని ఎలా కొడతారు? కానీ మహాస్వామి వారి లీలలు అత్యద్భుతం. చివరగా ఒక బలాఢ్యుడైన ఒక వ్యక్తి చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రోగి దగ్గరకు వచ్చి పిడికిలిని గట్టిగా బిగించి తలపైన ఒక్కటివ్వడానికి తన 2 చేతులను పైకెత్తాడు. అంతే, అచేతనంగా పడి ఉన్న అతను వెంటనే మాట్లాడుతూ, ఎందుకు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు. కుటుంబ సభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు. చలనమే లేని ఆ ఇంటి పెద్ద మాట్లాడటంతో అందరూ సంతోషపడ్డారు. పరమాచార్య స్వామివారి అనంతమైన దయ, వారు విదిలించిన కొన్ని నీటి చుక్కలు ఆ రోగికి స్వస్థత చేకూర్చి అతనిలో చేతన కలిగించి బుద్ధిని మేల్కొలిపింది. కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంతో కళ్ళ నీరు కార్చుతూ మహాస్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసి వారి ఆశీర్వచనాలు పొంది ధన్యులయ్యారు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శ్రీ గురుభ్యో నమః.